అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ తన హవా కొనసాగించింది. ఇక తర్వాత స్థానంలో అయితే బీజేపీ గతంలో కంటే పోల్చుకుంటే ఇప్పుడు తన యొక్క ఓట్ షేరింగ్ అయితే ఇంక్రీజ్ చేసుకోగలిగింది. ఏదైనా సరే ఒక్కడుగుతో మొదలుపెట్టింది 2 ఎంపీల దగ్గర నుంచి ఈరోజు ఒక మంచి స్థానంలో అయితే బీజేపీ తెలంగాణలో అయితే పాగా వేసింది. ఇకపోతే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఇక బీఆర్ఎస్ 3 జాతీయ పార్టీల మధ్య జనసేన అనే ఒక ప్రాంతీయ పార్టీ తన యొక్క అభిమానులతో కలిసి ఫస్ట్ టైం అడుగేసిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా 336 స్థానాల్లో జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బరిలో నిలబడగా మొట్టమొదటి బోనీగా వీర మహిళే గెలుపొందిందనమాట. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో 60 ఓట్ల మెజార్టీతో జనసేన అభ్యర్థి అయినటువంటి శ్రీమతి ఆరూరి విజయలక్ష్మి గారైతే గెలుపొందారు. సో జనసేన తెలంగాణలో తన యొక్క బోనీనైతే వీర మహిళలతోనే స్టార్ట్ చేసిందనమాట. ఇక్కడ ఇంకో విషయాన్ని చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన గెలిచినటువంటి మొట్టమొదటి వార్డు ఒక మహిళనమాట. వీర మహిళలే తమ పార్టీ యొక్క విజయకేతనాల్ని ముందుగా ఓపెన్ చేశారనమాట. ఇక అదేవిధంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్లో 31 ఓట్ల మెజారిటీతో కార్పొరేటర్గా జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి అగ్గు సాగర్ గారు అయితే గెలిచారనమాట. ఏదేమైనప్పటికీ 336 స్థానాల్లో 96 మంది అభ్యర్థులు కేవలం మహిళలకే కేటాయించిన పార్టీ జనసేన పార్టీ. వీరందరిలో కూడా ఒక 2 అభ్యర్థులు జనసేన పార్టీ తరఫున తమ బోనీ కొట్టగా ఇక 25 స్థానాలకు పైచిలుకు 2వ స్థానంలో జనసేన పార్టీ తన యొక్క ఓట్ షేర్ అయితే చూపించుకోగలిగిందనమాట. గతంలో ఏపీలో కనుక చూసుకుంటే తెలంగాణ నేతలు వచ్చి ఏపీలో ప్రచారాలు చేశారు. ఇప్పుడు అదేవిధంగా తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతుంటే ఏపీ నుంచి కొంతమంది నేతలు జన సైనికులు అందరూ వచ్చి కూడా తమ వంతుగా ప్రచారం చేశారు. ఇక్కడ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేసి ఓట్లు వేయమని అడిగింది కూడా లేదు. నేతలకు కార్యకర్తలకే ఆ బాధ్యతలను అప్పగించారు. అందరిలాగా అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జనసేన పార్టీ 2 రాష్ట్రాల్లో పోటీ చేసింది. 2 రాష్ట్రాల్లోనూ తన ఉనికిని కాపాడుకుంటుంది. ఒక పద్ధతి ప్రకారంగా అంచెలంచెలో ఎదుగుతోంది. ఇది చూసి ఓర్వలేని కొన్ని బ్లూ బ్యాచ్, పర్టికులర్గా ఈ మాట చెప్పాలండి, ఎందుకంటే కౌంటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చి ఆ లెక్కలు పట్టుకుని జనసేనకి 1 ఓటు వచ్చింది, జనసేనకి 1 సీటు వచ్చిందని చెప్పని పిచ్చి వాగుడు వాగుతున్నాయి. అరే నాయనా, ఎంత పెద్ద పార్టీ ప్రస్థానమైనా మొదలు పెట్టాల్సింది ఒక్కరితోనే. ఎంత దూరం వెళ్ళాలన్నా సరే వేయాల్సింది ముందు ఒక్కడిగే. పవన్ కళ్యాణ్ గారు ఏపీలో చూసుకుంటే ముందు అసలు ఏమీ లేదు. తర్వాత తన పార్టీ నుంచి ఆయన 2 స్థానాల్లో ఓడిపోయినా కూడా 1 ఎమ్మెల్యేతోనే అసెంబ్లీలోకి జనసేన పార్టీ అడుగుపెట్టింది. తర్వాత ఆ అభ్యర్థి కూడా లేకుండా పోయారు. కట్ చేస్తే ఈరోజు ఆ పార్టీని అంచెలంచెలకు ఒక స్థాయిలోకి తీసుకెళ్తూ జనసేన పార్టీకి దేశంలోనే ఒక స్థాయి వచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్లారు. మరి మీరు అంటారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకుండా ముందుకు రమ్మను, మా అన్న సింహం, మా అన్న సింగిల్కి వస్తాడని చెప్పని. ఒరే, మన అన్న మంచోడైతే కదరా 10 మంది వచ్చి మనల్ని కలుపుకుని ముందుకెళ్దానికి. ముందు ఇంకొక విషయం, మీ అన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని కూడా సంప్రదించారంట. విజయసాయి రెడ్డి గారు గతంలోనే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పొత్తు కోసం వెళ్తే పవన్ కళ్యాణ్ గారు నీలాంటి నీచుడితో నేను పొత్తు పెట్టుకోనని చెప్పని పక్కకు పంపించేశారంట. మీ బతుక్కి మీతో పొత్తు పెట్టుకోవడానికి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఎవరు లేరు కాబట్టి పొత్తు పెట్టుకోవడానికి మీ పార్టీలోనే ఇంకొక పార్టీ తీయండి. మీ అంతటా మీరే పొత్తు పెట్టుకుని అప్పుడు రండి. అంతేగాని లేనిపోని ఏదో ఎలివేషన్లు వేసి సింహం సింగిల్కి వచ్చిద్ది, దారి లేదు అక్కడ రావడానికి, అన్ని దారులు మూసేశారు జనాలు, ఇంకెక్కడికి వచ్చిద్ది, ఆడే ఉండిద్ది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చోట ఎన్నికల ప్రచారంలో చెప్పారు కదా, సౌమ్యుడు, మంచివాడు, ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే ఉన్నవాడు అని చెప్పని. అలా ఎలా కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వచ్చి తమ అభ్యర్థుల కోసం ఎక్కడా కూడా నిలబడి ప్రచారం చేసిందే తెలియదు. కేవలం ఆ యొక్క కంటెంట్, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలను నమ్మే ఇంతమంది ఆయన కోసం ముందుకు వచ్చి నిలబడ్డారు. ఇవన్నీ చూసి జనసేన ఎదుగుదలను చూడని కొంతమంది ఈ బ్యాచ్ అంతా కూడా మురుగుతూనే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకో విషయం, జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో పోటీ చేసిన అభ్యర్థుల గురించి మరో మాట మనం చెప్పుకోవాలి. అంగవైకల్యం కలిగిన వాళ్ళు కూడా తమ యొక్క వైకల్యాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీరేష్ గారు అంధత్వం ఉన్నా కూడా అది తన చూపుకు మాత్రమే కానీ తాను సేవ చేసేటటువంటి ఆ పార్టీకి ఉన్నటువంటి తత్వానికి కాదని చెప్పనంటూ ధైర్యంగా గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీలో నిలబడ్డారు. 200 ఓట్ల పైగా ఆయన సాధించుకోగలిగారు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం కూడా చేయలేదు. ఇదంతా కూడా జనసేన పార్టీ తెలంగాణలో సైతం తన జైత్ర యాత్రనైతే మొదలుపెట్టేసింది. మరి బీఆర్ఎస్ విషయానికి వస్తే 2024 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలని చెప్పని డిసైడ్ అవుతూ అక్కడ ఏకంగా ఒక కార్యాలయం కూడా ఓపెన్ చేసిందనమాట. కానీ పోటీయే చేయాల. మరి అదేవిధంగా జగన్ అన్న అదే మహబూబాబాద్, మహబూబ్ నగర్ ఏదో సంథింగ్ ఉంది కదా, సో అక్కడ రాళ్ళతో ఈడ్చిడ్చి కొడితే రైలు ఎక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి ఒక నామినేషన్ వేద్దామని, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేద్దామని చెప్పని ఒక చిన్న ఆలోచన కూడా ఈరోజు చేయలేకపోయాడు. మరి మొన్న హైదరాబాద్ నాంపల్లి కోర్టుకి ఏదో ఘనకార్యం సాధించినట్టు నాంపల్లి కోర్టుకి అక్రమాస్తుల కేసులో వెళ్ళినప్పుడు కనీసం ఇదిగో జగనన్న వచ్చాడు, మా సమూహం ఇదిగో అని చెప్పని రోడ్డు మీద ఒక రప్ప బ్యాచ్ అంతా తిరిగారు కదా, ఒక్కడికి కూడా దమ్ము లేకపోయిందా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడానికి? కానీ ఎలివేషన్స్ మాత్రం బేభత్సంగా ఉంటాయి. ఈరోజు కనుక చూసుకుంటే
బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఏదో ఒక స్థానంలో ఈ అన్ని పార్టీలను కూడా దాటి ఒక అడుగు ముందుకేస్తూనే వచ్చిందనమాట. బీఆర్ఎస్ని వెనక్కంది, బీజేపీని వెనక్కేసింది, ఆఖరికి కాంగ్రెస్ను కూడా తను గెలుపొందినటువంటి స్థానాలు వెనక్కి నెట్టి ముందు నిలిచింది. సో ఇక్కడ క్లియర్గా ఒకటి అర్థమైంది ఏంటంటే, కళ్యాణ్ గారు మీ యొక్క పార్టీ, మీ యొక్క ప్రెజెన్స్ అనేది ఖచ్చితంగా తెలంగాణకు కూడా కావాలి. రాబోయేటటువంటి గ్రేటర్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు మీరు కనుక ఒక అడుగు ముందుకేసి కొంచెం మీ అటెన్షన్ని తెలంగాణ వైపు కూడా మళ్ళిస్తే తెలంగాణలో సైతం జనసేన తన యొక్క సత్తా అయితే చూపిస్తోంది. ఏదేమైనప్పటికీ గెలుపోవడంతో సంబంధం లేకుండా 336 స్థానాల్లో కూడా నిలబడి తమ పార్టీని, తమ అధినేతని నమ్ముకుని నిలబడినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.